బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలనేది చూద్దాము. ఇప్పుడైతే మిగిలిన క్లాత్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా మనం సర్చ్ చేసుకోవాలి దీని మీద. బ్లౌజ్ మీద సర్చ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అనేది వేసుకుంటూ రావాలి. మనమైతే షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అలాగే చంక దగ్గర కూడా మార్కింగ్ వేసుకోవాలి ఫిట్టింగ్ కొలతకు. మళ్ళీ కింద కూడా మనం ఈ విధంగానే స్ట్రెయిట్‌గా మార్కింగ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇటుపక్క కూడా అంతేనండి. మొత్తం అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌ని పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడైతే టేప్ తీసుకున్నాను. టేప్ తీసుకొని కింద ఒక సైడ్ వచ్చి 2 ఇంచులు మార్కింగ్ వేశాను. మళ్ళా అవతల పక్క 2 ఇంచులు మార్కింగ్ వేశాను. తర్వాత సెంటర్‌లో కూడా ఒక 2 ఇంచులు అనేది మార్కింగ్ వేశాను. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఒక లైన్ అనేది స్ట్రెయిట్‌గా మార్కింగ్ అనేది వేశాను. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మన నెక్ ఎంత పెట్టుకోవాలనేది మన ఇష్టం అండి. నేనైతే 6 ఇంచులు అనేది మార్కింగ్ పెట్టుకుంటున్నాను. 6 ఇంచులు నాకు సరిపోతుంది. తర్వాత ఇక్కడ మనం వచ్చేసి అక్కడి నుంచి 3 ఇంచులు అనేది తీసుకోవాలండి. పైన 2.5 ఉన్నప్పుడు ఇక్కడ 3 ఇంచులు అనేది మనకుంటుంది. ఓకేనా? ఇక్కడ నుంచయితే మనం స్ట్రెయిట్‌గా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఇటు పక్క కూడా మార్కింగ్ వేసుకోవాలి నెక్ కోసం, రౌండ్ కోసం.